జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ మరియు బీజేపీ నాయకులు పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మాదిగలకు ఒక్క స్థానం కూడా కేటాయించని కాంగ్రెస్ పార్టీకి మాదిగల ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఆత్మగౌరవం ఉన్న ఏ మాదిగ బిడ్డ కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని అన్నారు. మాదిగల చిరకాల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే బాధ్యతను తీసుకున్న నరేంద్ర మోడీకి అండగా నిలబడాల్సిన బాధ్యత మాదిగ ప్రజల మీద ఉందని అన్నారు. మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్ గారిని కులమతాలకు రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మండల అధ్యక్షుడు అన్న రవీంద్రన్న గారికి, అదేవిధంగా నరసింహారెడ్డి తిరుపతి గారికి, పద్మక్క గారికి, కావున ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్కారాలు. ఏదైతే బీజేపీ పార్టీ గెలిపే మాదిగ గెలుపుగా మాన్య శ్రీ మందకృష్ణ అన్న గారు పిలుపులో భాగంగా కొడిమ్యాల మండలంలో ఉన్న ప్రతి మాదిగ బిడ్డ బీజేపీ గెలిపి దిశగా ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీకి ఓటు వేసి బీజేపీని గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసుకుంటూ ముగిస్తున్న జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. పార్లమెంటు పరిధిలోని కొడిమ్యాల మండల కేంద్రంలో బీజేపీ ఎంఆర్పీఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏదైతే కరీంనగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారికి ఎంఆర్పీఎస్ పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ ఈ కొడిమ్యాల మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలను, మందకృష్ణ మాదిగ గారు ఏదైతే మనకు బలమైన ఆకాంక్ష ఎస్సీల వర్గీకరణ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి మాదిగల విశ్వరూప మహాసభలో, అదేవిధంగా మొన్న సుప్రీంకోర్టులో వాదనలు పూర్తి చేసుకొని కేంద్ర హోంశాఖ క్యాబినెట్ కార్యదర్శితో కమిటీ వేసి ఇవాళ ఎస్సీల వర్గీకరణ మాదిగల ఆకాంక్ష నెరబోతుంది. కాబట్టి మన 30 సంవత్సరాల పోరాటానికి విముక్తి కలిగించే విధంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రతి గ్రామాన తిరిగి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారిని గెలిపించుకునే బాధ్యత ఇవాళ మాదిగ ప్రజల మీద ఉందని ప్రతి గ్రామంలో ప్రచారం చేసే విధంగా మన ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులందరం కూడా పూర్తిస్థాయిలో ప్రచారం చేయాలని ఈ యొక్క అందరికీ మరి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కాంగ్రెస్ పార్టీ అరాచక శక్తులు ఇలా భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ ఏదైతే భారత రాజ్యాంగాన్ని మారుస్తా అన్నటువంటి మల్లికార్జున ఖర్గేకి దేశంలో ఏ అంశం కూడా దొరకలేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అంత ఒక ప్రజాపాలన, సుస్థిర పాలన భారతదేశానికి అందిస్తారు. కాబట్టి వీళ్ళు విమర్శించే అవకాశం లేదు. కాబట్టి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు బీజేపీకి మద్దతు తెలుపుతుంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని జాగ్రత్తలో విష ప్రచారం నింపే విధంగా ఇవాళ కృష్ణ మాదిగ గారు బీజేపీకి సపోర్ట్ చేయడం వల్ల ఒక రాజ్యాంగం మారుతారని తప్పుడు ప్రచారాన్ని ఇవాళ ప్రతి మాదిగ పల్లెలో వినిపించే కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని తిప్పికొట్టే విధంగా ప్రతి ఎంఆర్పీఎస్ కార్యకర్త మరి ఏదైతే భారత రాజ్యాంగాన్ని మార్చడం ఎంతసేపు కాబట్టి, కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాదాపు అధికారంలో ఉండి మరి ఏదైతే ఈ రాష్ట్రపతి దాదాపు మనము 2000 నుంచి 2004 వరకు కాంగ్రెస్ పరిపాలన చూసినాం. కేంద్రంలో కాంగ్రెస్ పరిపాలన ఉంది. మరి అప్పుడు ఏదైతే రాష్ట్రపతులు వస్తే ప్రతిభ పటేల్ ఒక బ్రాహ్మణ మరి ఆమెను ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్రపతి చేయడం జరిగింది. అదేవిధంగా రెండో టర్ము మరి ప్రణబ్ ముఖర్జీ గారిని బ్రాహ్మణ బిడ్డనే మరి వాళ్ళు రాష్ట్రపతి చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ ఫస్ట్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఒక దళితుడే ఉన్నాడు. 2014 నుంచి 2016 వరకు 2014 నుంచి 2016 వరకు 2016 నుంచి 2017 వరకు 2017 నుంచి 2018 వరకు 2018 నుంచి 2019 వరకు 2019 నుంచి 2020 వరకు 2020 నుంచి 2021 వరకు 2021 నుంచి 2022 వరకు 2022 నుంచి 2023 వరకు 2023 నుంచి 2024 వరకు 2024 నుంచి 2025 వరకు 2025 నుంచి 2026 వరకు 2026 నుంచి 2027 వరకు 2027 నుంచి 2028 వరకు 2028 నుంచి 2029 వరకు 2029 నుంచి 2030 వరకు 2030 నుంచి 2031 వరకు 2031 నుంచి 2032 వరకు 2032 నుంచి 2033 వరకు 2033 నుంచి 2034 వరకు 2034 నుంచి 2035 వరకు 2035 నుంచి 2036 వరకు 2036 నుంచి 2037 వరకు 2037 నుంచి 2038 వరకు 2038 నుంచి 2039 వరకు 2039 నుంచి 2040 వరకు 2040 నుంచి 2041 వరకు 2041 నుంచి 2042 వరకు 2042 నుంచి 2043 వరకు 2043 నుంచి 2044 వరకు 2044 నుంచి 2045 వరకు 2045 నుంచి 2046 వరకు 2046 నుంచి
అదేవిధంగా ఇవాళ ఆదివాసి కుటుంబం ఎక్కడో మరి అడవుల్లో నివసించేటువంటి ఈ సమాజానికి సంబంధం లేనటువంటి మరి అతి వెనుకబడ్డ కులం ఇవాళ ఆదివాసి నుంచి ఒక అత్యున్నత స్థాయి ఒక దేశానికి ప్రథమ పౌరురాలుగా ఇవాళ ముర్మే గారిని పెట్టారంటేనే ఇవాళ భారత రాజ్యాంగం మీద ఒక అంబేద్కర్ మీద బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీకి ఎంత గౌరవం ఉందో ఎంత కంటిమెంట్ ఉందో మరి ఇది మనకు కనిపిస్తా ఉంది. ఇవాళ రాజ్యాంగాన్ని అంబేద్కర్ ని అవమానించే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాజ్యాంగాన్ని మరి ఇవాళ అంబేద్కర్ నాన్ని దళిత సమాజాన్ని గౌరవిస్తున్న పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ. దీన్ని గ్రామాన మనం చెప్పాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్చడం అనేది ఎవరి తరం కాదు. నరేంద్ర మోడీ గారే మొన్న ఒక ప్రకటన చేసిండు, మళ్లీ వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం మారుతాన్నా మారదు అని ఒక కంటిమెంట్ ఇచ్చింది. కాబట్టి మనం ఈ విష ప్రచారం తిరిగిపోతే బాధ్యత మనందరికీ ఉంది. ఏది ఏమైనా మల్యాలపూడి మండలంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మాదిగ బిడ్డ తన గెలుపుగా భావించి బండి సంజయ్ గారిని మరి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మరి మేము ఎంఆర్పీఎస్ జగిత్యాల జిల్లా పక్షాన పిలిపిస్తున్నాం. జై మాదిగ, జై మాదిగ, జై బీజేపీ. ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అన్న విజయ్ కైలి గారు మాట్లాడుతున్నారు. ఈరోజు కొడిమేల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మరియు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రెస్ మీట్. దీంట్లో ముఖ్యంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మిత్రులు కరీంనగర్ జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు, జగిత్యాల జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఇక్కడి తోటి నా మిత్రులు ఎంఆర్పీఎస్ సోదరులందరికీ, అదేవిధంగా నా భారతీయ జనతా పార్టీ వివిధ హోదాలో ఉన్న అందరికీ, నా కార్యకర్తలందరికీ మరియు ప్రెస్ మిత్రులందరికీ మీకు తెలియజేయడం ఏమంటే, ఇప్పుడు ఈ రోజు మిత్రుడు చెప్పింది, ఇప్పుడు తమ్ముడు బీజేపీ గెలిపే మాదిగల గెలుపు. ఒకసారి నరేంద్ర మోడీ అనే విశ్వగురువుగా మనం పిలువబడేటువంటి వ్యక్తి ఒక మాట ఇచ్చాడు, మందకృష్ణ మాదిగను ఆలింగనం చేసుకొని నేనున్నా మీకు అని విశ్వరూప సభలో హైదరాబాద్ లో వారు ఒక వాగ్దానం చేసింది. వారి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు. మీకు మీ వర్గీకరణ ఇంకా ఏదైనా ఎలా అయితే భవిష్యత్తులో మాదిగ ఉపకులాలు ఎస్సీలలో ఉన్నటువంటి వర్గాలకు ఎలాగైతే న్యాయం చేయాలనేది చిత్తశుద్ధితో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ స్టాండ్ మీద ఉండి ఈ ఎలక్షన్ లో వచ్చే నెల 13 తారీఖు నాడు లోకసభ ఎలక్షన్ లో ఇక్కడ గనక మనం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ గారికి ఓటు వేసి ఆ రోజు మనం వారిని గనక గెలిపించినట్టయితే రేపు మనకు రాబోయే బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతున్నప్పటికీ మరి మనకు సంబంధించిన ఆ సపోర్టింగ్ ఓటు ఆ ఒక్కటి కూడా మనకు అవసరమే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నేను మీ అందరికీ ఏం తెలియజేస్తున్నానంటే, ప్రతి ఒక్కరూ మీరు భారతీయ జనతా పార్టీని బలపరచండి, బండి సంజయ్ని గెలిపించండి. నరేంద్ర మోడీ గారికి కానుకగా మనం పంపించినట్టుంటే మీరు కోరుకున్నటువంటి ఏబిసిడి వర్గీకరణను చేసి తీరుతారని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాము, ఏ ఒక్కటి కూడా వారు చేసిన వాగ్దానాలలో ఇప్పటి వరకు మిగిలింది లేదు. చెప్పని కూడాము చాలా మటుకు చేసి చూపించినటువంటి ఘనత ఏదైనా ఉంది అంటే అది నరేంద్ర మోడీ గారికే చెందుతుంది, భారతీయ జనతా పార్టీకే చెందుతుంది. మరి మా పార్టీ మిగతా పార్టీ లెక్క 100 వాగ్దానాలు చేసి 10 నెరవేర్చి 90 అబద్దాలు ఆడే పార్టీ కాదు. 10 వాగ్దానాలు చేసి 50 అమలు చేసే పార్టీ ఏదన్నా ఈ దేశంలో ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీయే. అందుకు మీరు విశ్వసించండి. శుభ పరిణామం ఏంటంటే, రాబోయే కాలంలో మాదిగలు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీని విశ్వసించి ఈ పార్టీతోనే అవుతుందని నమ్మినరో, నేను మీ అందరికీ నా మండల పక్షాన నేను వాగ్దానం చేస్తున్నా, వమ్ము చెయ్యనటువంటి పార్టీ ఏదన్నా ఉందో అంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ. అందుకోసం మరొక్కసారి మీరు ఆలోచించి ఓటేయండి.
ఎవరో చెప్పినటువంటి నమ్మకండి. నరేంద్ర మోడీ ఏదన్నా ఒక చట్టం తీసుకొస్తున్నాడంటే అది పేదవాడి కోసం తీసుకొస్తాడు తప్ప పేదవాడికి వ్యతిరేకమైన చట్టాలు ఇంకోటి ఎప్పటికీ చెయ్యడు. బతికున్నంత వరకు భారతీయ జనతా పార్టీ ఆ సిద్ధాంతానికి వెళ్ళదు. ఈ దేశంలో పేదలు లేకుండా ఉండాలి అని అన్నప్పుడు రిజర్వేషన్లు కొనసాగుతూనే ఉంటాయి కదా, దానికి ఇంకా డోకా ఎక్కడిది? అలాంటప్పుడు ఇవన్నీ మనము ఆలోచించుకొని మన పక్కింటోడు కూడా తప్పు చెప్పిండు, కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఇలా చెప్పిండు అని నమ్మకుండా మీరు మందకృష్ణ మాదిగ వారు పిలిపించిండ్రు. మీ అందరి సహకారంతో మీరు ఓటేయండి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందాము. ఈ గెలిచిన వెంటనే మీరు 30 సంవత్సరాల నుండి కంటున్నటువంటి కళ సాకారం అవుతుందని నేను తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.